ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసిన ప్రధాన పార్టీలు ఇక ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో ఈ నెల 27 నుంచి సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. షెడ్యూల్ విడుదల తర్వాత ఇద్దరు ముఖ్య నేతలు ఒకే రోజు ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తుండటంతో ఏపీలో రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది. ఇక మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రను సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. ఈ యాత్ర కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమై ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతుంది. 27న ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించి బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు జగన్. ఇక ఇదే అంశంపై ఉత్తరాంధ్ర జిల్లా నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారాన్ని అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ మొదలైందని చెప్పుకోవచ్చు. దీనికి ఈ నెల 27వ తారీఖున అయితే ముహూర్తం కూడా ఖరారైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఏదైతే ఈ నెల 27వ తారీఖున పార్టీకి సంబంధించినటువంటి ప్రచారానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఈ నెల 27 నుంచి కూడా తమ సొంత జిల్లా నుంచి ప్రచారం చేపట్టబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రత్యర్థులిద్దరూ కూడా తమ తమ నాయకులు ఏదైతే తమ సొంత జిల్లాల్లో ఉన్నటువంటి సొంత నియోజకవర్గాల నుంచి ఎలక్షన్ ప్రచారం అయితే చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో ఉన్నటువంటి తమ తండ్రి వద్ద తమ తండ్రికి ముందుగా నివాళులర్పించి అక్కడి నుంచి కూడా ఈ యొక్క ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఏదైతే ఇడుపులపాయలో కడప జిల్లాలో ఉన్నటువంటి ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఇచ్చాపురం వరకు కూడా ఈ బస్సు యాత్ర అయితే చేపట్టబోతున్నటువంటి విషయం అయితే తెలుస్తుంది. అయితే ఈ బస్సు యాత్రలో ఇడుపులపాయ నుంచి బయలుదేరినటువంటి ఈ బస్సు యాత్ర ఇచ్చాపురం వరకు కూడా కొద్ది రోజుల పాటు కూడా ఈ షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది. ఈ షెడ్యూల్లో ఇప్పటికే ప్రధానంగా రెండు పార్టీలకు సంబంధించి ఇటు వైసీపీకి అలాగే ఇటు ఉమ్మడి కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి పార్టీల్లో ఇప్పటికే తమ అభ్యర్థులను ఏ స్థానాల్లో ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలనే విషయాన్ని అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. 1-2 జిల్లాల్లో 1-2 నియోజకవర్గాల్లో మినహాయింపి మిగతా అన్ని జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోని ఇప్పటికే తమ గెలుపు గుర్రాలను సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మొత్తానికి ఈ నెల 27వ తారీఖున ఏదైతే వైసీపీ ఇటు టీడీపీ ఉమ్మడి కూటమిలో భాగంగా 27వ తారీఖున ఈ యొక్క ప్రచారానికి డేట్ అయితే సిద్ధం చేసినట్టుంది. దీనిలో భాగంగానే ఈ నెల 27వ తారీఖున జగనన్న అయితే మనమంతా సిద్ధం, మేమంతా సిద్ధం అనే ఒక నినాదంతో బస్సు యాత్ర మొదలుపెట్టనున్నారు. అది ఇడుపులపాయలు మొదలై ఇచ్చాపురం వరకు కూడా అది కొనసాగే అవకాశం కూడా ఉన్నట్లయితే చెప్తున్నారు. దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ఈ తరుణంలోనే తమ గెలుపు గుర్రాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై కొంత పూర్తి స్థాయిలో ఇప్పటికే సంబంధించినటువంటి గైడ్లైన్స్, సూచనలు కూడా తీసుకొని ఆయా నియోజకవర్గాల్లో క్యాండిడేట్ల తరపున ప్రచారం చేయడానికి అయితే జగన్ అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ ఉదయ్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.